హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడే లేచిన అనమాట. పొద్దుగాల 5 అవుతుంది. ఇప్పుడైతే నేనైతే లేచిన, బుక్స్ కొద్దిసేపు చదువుకున్నా. ఇక ఏం చేద్దామనేసి లేచి ఇల్లు అంతా ఊకేసి నెక్స్ట్ పళ్ళు తోముకొని ఫ్రెష్ అప్ అయ్యి మమ్మీకి చాయ్ పెట్టియాలి. మమ్మీకి బాగా తలకాయ వస్తుందంట. ఈ గ్యాప్లో మనం కూడా మంచిగా పళ్ళు తోముకొని ఫ్రెష్ అప్ అయినామన్నమాట. ఇప్పుడు వెళ్ళి మంచిగా చాయ్ పెట్టుకొని వేడిగా తాగాలన్నమాట. ఫస్ట్గా అంతకన్నా ముందు మనం తాగాల్సింది చియా సీడ్స్ వాటర్ తాగుతాం అనమాట రోజు పొద్దుగాల. ఇక మా కిచెన్లోకి అయితే గాయస్ మంచిగా సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. ఎంత బాగుందో అసలు. ఆ సూర్యకిరణాలు ఫేస్ పైన పడుతుంటే మాత్రం నాకు మంచిగా అనిపించింది. కొద్దిసేపు సూర్యకిరణాలకి అట్లనే ఉన్నానమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్గా అయితే పాలను పోసుకొని మంచిగా చాయ్ పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ అయితే ముట్టించిన ఫ్రెండ్స్. ఇక పాలు అయితే పోసుకున్నాయి. ఇలా పాలు వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా వాళ్ళకి. ఇక కొంచెమే పోసిందంట మా పుషక్క. సరే అయితే ఇంకెన్నో అని అనేసి ఇక అంతమంది మంచిగా చిక్క చాయ్ అయితే పెట్టించిన. స్ట్రాంగ్ చాయ్ అయితే పెట్టిన గాయస్. ఇక చెప్పండి, మీలో ఎంతమందికి చాయ్ పొంగి వస్తుంటే ఊపడం అలవాటు? నాకైతే మస్తు అలవాటు గాయస్. ఎందుకంటే నేనైతే 2 అయితే ఇలాచీలు వేసుకుంటాను అనమాట. ప్రతిసారి చాయ్ పెట్టినప్పుడు అయితే ఇలాచీలు కానీ కొంచెం అల్లం ముక్క దంచి వేయచ్చు, అల్లం పొట్టు కూడా వేయచ్చు. నేనైతే ఈ 2 ఏదో ఒకటి మనకి అవైలబుల్గా ఏది ఉంటే అది వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇలాచీలు ఉన్నాయి ఇంట్లో. ఇలాచీలు వేసిన 2 అంటే యాలక్కాయలు అనమాట. అవి అయితే వేసిన. చాయ్ అయితే మసులుతుంది. ఇక మనం అయితే రోజు తాగినట్టే చియా సీడ్స్ వాటర్ అయితే తాగేద్దాం అనేసి కొన్ని వాటర్ అయితే తీసుకున్నా. అట్లనే ఇక చియా సీడ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి తాగేయాలన్నమాట. తాగేస్తే మనకి కొంచెం మంచిది అనమాట. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి కొంచెం మార్నింగ్ ఈవినింగ్ 3 టైమ్స్ తీసుకున్నా ఏం కాదు. ఒక బాటిల్లో పోసుకొని మనం ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకున్నా ఏం కాదు, మంచిగా తాగొచ్చు. ఇట్లనే ఇవి 2 సీడ్స్ ఉంటాయి అన్నమాట. చియా సీడ్స్ అనేవి ఉంటాయి, మళ్ళీ సబ్జా సీడ్స్ అనేవి ఉంటాయి. ఈ 2 మన హెల్త్కి మంచిదే. ఎట్లా తాగినా మనకి చాలా మంచిది. ఇంకా అంతలోనే మనం తాగేలోకి ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీకి ఛాయ్ పోసిన, నేను మమ్మీ అయితే ఛాయ్ పోసుకొని ఇక తాగేసినాం అనమాట. ఇంతలోనే మమ్మీ అని కూడా చాయ్ ఇచ్చిన. అట్లనే పైన బిస్కెట్లు కొనుక్కొచ్చిన 2 పైన బిస్కెట్లు కూడా ఇచ్చిన. ఇక మమ్మీ తలనొస్తుందంటే, అబ్బా థ్యాంక్స్ మమ్మీ, మంచిగా తలనొస్తుందంటే మంచిగా చాయ్ పెట్టించిన అని మమ్మీ కొద్దిసేపు పొగిడింది. సరేలే మమ్మీ, మనకి ఎప్పుడు పొగిడించుకోవడం అలవాటేలే అనేసి సరే మమ్మీ ఇంకా నువ్వు కూడా తాగు అని మమ్మీ అన్నది. సరే మమ్మీ అనేసి ఇక తాగుతున్నాం అనమాట. ఇంక ఇవాళ మా ముచ్చట్లు గివే అనమాట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.